విద్యారణ్యుల వారి యొక్క శక్తి ఎంత అనడానికి శృంగేరిలో విశేషమైనటువంటి దేవాలయము విద్యాశంకరుల వారి దేవాలయం. విద్యాశంకరుల వారు విద్యారణ్యుల వారి యొక్క విద్యాగురువు. వారి యొక్క సిద్ధి పొందిన తర్వాత వారు ఆ యొక్క దానికి దేవాలయం నిర్మించారు. ఆ దేవాలయంలో నది ఒడ్డునే ఉంటుంది. ముందర ముఖమండపంలో 12 స్తంభాలు ఉంటాయి, రాతి స్తంభాలు పెద్దవి. ఆ 12 రాతి స్తంభాలు 12 రాశులకు ప్రతీక. మేషము, వృషభము ఇట్లా. తూర్పున చిన్న ద్వారం ఉంటుంది, రాతి ద్వారము. ఏ రాశిలో అయితే సూర్యుడు ప్రవేశిస్తాడో ఆ యొక్క రాశి స్తంభం మీద మొట్టమొదటి సూర్యుడి కిరణాలు ఈరోజు కూడా పడతాయి. ఇది విద్యారణ్యుల వారు ఎక్కడైతే వెళ్ళి ఏ యొక్క పీఠమైతే ఆది శంకరాచార్య వారు స్థాపన చేశారో దాన్ని కూడా విశేషంగా అభివృద్ధి చేసి అక్కడ కూడా ఏమైనా చేయాలనేటువంటి దీంతో చేసినటువంటి మహానుభావులు. అట్లా హంపి ఈరోజు విజయనగరం ఏదైతే అంటున్నామో దానికి రాజధాని కిష్కింద ఏదైతే మనం వింటున్నామో చదువుకుంటున్నామో దానికి ప్రత్యక్షమైన ప్రమాణాలు ఉన్నాయి. విద్యారణ్యుల వారు అక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది స్థాపన అంటే అది వీరభూమి. ఒకటే కాదు, తుంగభద్ర నది ఉత్తరవాహిని. రాముల వారితో పాటు రాముల వారు అక్కడ వచ్చి సీతాన్వేషణ కోసము సుగ్రీవుడితోటి స్నేహం కుదిరిన స్థలము. అందుకనే ఆ యొక్క తుంగభద్ర నది ఎక్కడైతే ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందో, ఉత్తరవాహిని అంటే భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు చెప్పుకోవచ్చు. కానీ ఏ దిశ నుంచైనా వచ్చి ఉత్తరానికి ప్రవహించే ఆ యొక్క నదిని ఉత్తరవాహిని అంటారు. చాలా శక్తివంతమైన స్థలంగా ఉంటుంది. ఆ యొక్క ఉత్తరవాహిని ప్రవహించే స్థలంలో రామ లక్ష్మణ సీతతో పాటు సుగ్రీవుడి యొక్క విగ్రహము ఏకశిలలో దాదాపు 22 అడుగుల వెడల్పు 14 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాన్నే కోదండరామ చక్రతీర్థ కోదండరామస్వామి దేవాలయం అంటాం. శాలిగ్రామ శిల అది స్వయంభూగా విరూపాక్ష స్వామి వారు. దీంతో పాటు కుందేలుని కుక్కను తరిమేస్తున్న సమయంలో అట్లా చూస్తున్న సమయంలో కొద్దిసేపు అయ్యేటప్పటికీ కుందేలు తిరిగి కుక్కను తరుముతుంది. ఇది చూస్తారు హరిహర బుక్కలు. అది వచ్చి గురువు అయినటువంటి విద్యారణ్యుల వారు చెప్పినప్పుడు, నాయన ఇది వీరభూమి, శృంగేరి అహింసా భూమి. మిట్ట మధ్యాహ్నము ఎండలో ప్రసవం అయ్యేటటువంటి ఆ కప్ప దానికి నాగరాజు ఆశ్రయం ఇస్తారు. బద్ధ వైరులు కప్ప పాము అటువంటి వైరం ఉన్నటువంటి జంతువులు కూడా మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ యొక్క ప్రసవించే కప్పకి ఆశ్రయం ఇవ్వటం ఏమిటి అంటే అది అహింసా భూమి, ఇది వీరభూమి అని ఇన్ని విశేషాలు వారు చూసిన తర్వాత అక్కడ వారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అయితే ఆ ముహూర్తం భారతీయ సంస్కృతిలో ముహూర్తానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తామంటే ఇగో విజయనగర సామ్రాజ్యానికి పట్టినటువంటి గతి పట్టకూడదనే. వారు పెట్టిన ముహూర్తానికి గనక శంకుస్థాపన జరిగినట్టయితే 3000 సంవత్సరాలు వైభవంగా ఉండేది ఆ యొక్క సామ్రాజ్యం. కేవలము కొద్దిగా సమయంలో ముహూర్తం తప్పడంతో, దానికి శంఖవాదన తప్పడంతో కేవలం 300 సంవత్సరాలకి క్రమంగా ఆ యొక్క సామ్రాజ్యం పడిపోవడము. అయితే దైవీ శక్తి ఈ రోజు కూడా యథావిధిగా ఉన్నది. కేవలము ఆ యొక్క భోగమైనటువంటి రాజులకి భోగమే కదా ఎక్కువ, అటువంటి వాటి వలన కూడా ఆ యొక్క భౌతికమైనటువంటి క్రమంగా పడిపోయినాయి. ఆధ్యాత్మికత మాత్రం ఈరోజు కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎంత లోతుగా మనం చూడాలి, సాహిత్యపరంగా కాదు ఈ యొక్క వేదాలని, లేదా కేవలము వాటి యొక్క స్వరం కాదు, దాంట్లో అర్థం ఎంత ఉంటుందనడానికి మన వేదాలు కేవలము ఆధ్యాత్మికం కాదు. ఇదైతే మనము అభిషేకం చేసుకున్నటువంటి సూక్తాలలో పురుష సూక్తం చాలా విశేషంగా మనం వింటుంటాం. ఇవన్నీ కూడా మనకి పురుష సూక్తంలో స్పష్టంగా చెప్పున్నారు.